కోరుట్ల బాలిక హత్యలో ట్విస్ట్ కనిపిస్తోంది. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. హితీక్ష కుటుంబ సభ్యుల్లో కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారిని సమీప బంధువే హత్య చేసినట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కోరుట్ల చిన్నారి హితీక్ష హత్య అందర్నీ కలిచివేస్తోంది. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఎంక్వైరీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారి మర్డర్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నిన్న సాయంత్రం కోరుట్లలో జరిగిన చిన్నారి హితీక్ష మరణం అనేది ఒక సంచలనం కలిగించింది. హృదయ విదారకంగా మారిందని చెప్పవచ్చు. 5 ఏళ్ల చిన్నారి అప్పటిదాకా ఈ ప్రాంతంలో తన బుడిబుడి అడుగులతోటి వచ్చిరాని మాటలతో ఈ కాలనీ వాసులందరి మనసులు దోచుకొని వీళ్ళందరితో కలివిడిగా ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా కనిపించడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనసుల్ని కలిచివేస్తున్నది. వందల సంఖ్యలో బంధువులు అయితే ఇక్కడికి వచ్చారు. అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది 5 ఏళ్ల చిన్నారిని అనేది ప్రతి ఒక్కరి మనసులో కలిచివేస్తున్న ప్రశ్న. ప్రస్తుతం మనతో పాటు ఈ ఇంటికి సమీపంలో ఉన్న అతను హితీక్ష వాళ్ళ పొరుగింటి వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? హితీక్ష వాళ్ళు ఇక్కడ ఉండేది కదా, ఆ పాప చిన్న పాప అయితే నేను షాప్ నుంచి 5 గంటల సుమారులో వచ్చాను. వస్తే పెద్ద పూలు వచ్చినాయని భయపడి ఇంట్లోకి అయింది. పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మోహరం సందర్భంగా నేను ఫ్రెష్ అప్ షాప్కి వస్తాను. బయట అమ్మాయి ఉన్నది, వాళ్ళ నాన్నమ్మ ఉన్నది. నాతో కాసేపు మాట్లాడింది, ఆడుకున్నది. నేను షాప్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ ప్రతి సాయంత్రం కానీ పిల్లలకు స్నానం చేపిస్తానట్టు చేపిస్తే అమ్మాయిని తిక్షణ కనబడలేదు. మొత్తం అంతా లింకుతున్నారు. లింక్ వరకునే ఎక్కడ లేదు. 7:30 సుమారులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. నేను షాప్లో నాకు ఫోన్ చేసి ఇట్లా తిక్ష అనిపించినా నేను 8:30కి 9 o'clock వీడికి వచ్చాను. వచ్చే వరకునే పోలీస్ టీం వచ్చింది. అంతా లింకంగా ఈ యొక్క బాత్రూంలో అమ్మాయి చనిపోయి మొత్తం మెడ కోసేసిండ్రు. మొత్తం రక్తం మడుగుడు. చాలా బాధాకరం విషయం. అమ్మాయి తండ్రి తాత ఇక్కడ ఉండరు. వాళ్ళు అమ్మాయి తండ్రి ఇద్దరు ముగ్గురు సౌదీలో ఉంటారు. బాబాయ్ తండ్రి సౌదీలో ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు పాపం. అంటే ఎవరైనా పాత కక్షలు కానీ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? ఎవరితో గొడవలు? ఇప్పటికైతే ఏం గొడవ అయితే లేవు. సామరస్యం అన్యోన్యంగానే ఉన్నారు వాళ్ళు. అంటే పాప అంటే మీకు నిత్యం మీ కళ్ళ ముందు ఉండే పాప కదా, ఎలా అనిపిస్తుంది అసలు? చిన్న పాపని అట్లా మిడకాయ కోసి చంపడం అంటే చాలా బాధాకరమైన విషయం. అంటే ఎవరికి కళ్ళ కపటం లేని పాప, సుమారు 5 ఏళ్ల వయసు మాత్రమే ఉంటుంది. 5 ఏళ్ల వయసున్న పాప ఎవరికి శత్రువు కాదు, ఎవరికి కక్షలు లేవు. కుటుంబం కూడా ఎవరు ఇక్కడ ఉండరు, కుటుంబంలోని మగవాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పేసి పొరుగు వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. ఇక్కడే నితీక్షను మర్డర్ చేసిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లోనే ఇక్కడ ఒక రక్తపు మడుగులో పడి ఉండగా గమనించిన వాళ్ళు ఇది చూశారు. 7:30 ప్రాంతంలో పోలీసులకైతే సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు వచ్చేంత లోపే ఇక్కడ ఉన్న స్థానికులంతా హితీక్ష అంటే ఈ గల్లీలో 5 ఏళ్ల పాప అంటే చిన్నారి పాప అంటే ఇక దాదాపుగా అందరికీ గారాభంగా అల్లారుముద్దుగా ఉంటుంది. ఇక్కడ అందరి ఇళ్లలో తిరిగే పాప ఒక్కసారిగా హత్యకు గురి కావడం అనేది ఒక దిగ్భ్రాంతికి గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసుల్ని ఒక తీవ్రంగా కలిచివేస్తున్నది. ఈ రక్తపు మరకలను చూసిన కాలనీవాసులంతా కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి ఉన్నది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసుల్ని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కోరుట్ల నుంచి.